అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనేకసార్లు తమ సామర్థ్యమును, చదువును, బలమును, శక్తిని, ఆరోగ్యమును బట్టి తమను తాము చూసుకొని గర్విస్తూ ఉంటారు. కొందరేమో తమ బలహీనతలను చూసుకొని దేవుని కోసం ఏమి చేయలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. మోషే నత్తివాడు, కానీ దేవుడు తన బలహీనతని వాడుకొని ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించుటకు వాడుకున్నాడు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తి, కానీ దేవుని గొర్రెలను కాయుటకు దేవుడిచే ఏర్పరచబడిన వ్యక్తి. రాహాబు ఒక వేశ్య, కానీ వేగుల వారిని చేరదీయుటను బట్టి ఎరికో గోడలు కూల్చివేయబడిన తమ కుటుంబమును కాపాడుకుంది. రూతు ఒక విధవరాలు, కానీ దేవుని రెక్కల క్రిందికి రావటం వలన దేవుని సేవకురాలుగా మారింది. అపోస్తలులు అందరూ విద్య లేని పామరులు, కానీ దేవుని శక్తిని బట్టి భూమిని తలక్రిందులుగా చేయగలిగారు. కాబట్టి నీ బలహీనతను చూసుకొని కృంగిపోకు, దేవునిని ఆశ్రయించు, బలమైన సాధనముగా వాడుకుంటాడు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.